ఇవాళ గోంగూర పచ్చడి నూరుకుందాం. ఇది ఎర్ర గోంగూర అండి. కాడలు ఇలా ఎర్రగా ఉంటాయండి. ఇలా కొంచెం శుభ్రంగా కడుక్కుందాం. ఉప్పు వేసి ఒక 2 సార్లు మంచిగా కడగాలండి. కొంచెం పిసికి కొంచెం 2 సార్లు కడగాలి. ఉప్పు వేసి కడిగి కొంచెం నీళ్ళు ఆరేయాలండి. ఇది నీళ్ళు ఆరేదాకా ఈ గిన్నెలో వేసుకోవాలి. గోంగూర పచ్చడి కావాల్సిన పదార్థాలు: గోంగూర, ఎండుమిర్చి, ఎల్లిగడ్డ, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, ఒక టమాటా, ధనియాలు. పల్లీలు వేగిపోయినాయండి. ఇప్పుడు పల్లీలు ఇలా మంచిగా వేయించుకోవాలి. తర్వాత మిర్చి కూడా మంచిగా వేయించుకోవాలండి. ఇది బాగా వేగాక తీసేద్దాం. ఇక మిర్చి మొత్తం వేగిపోయిందండి. ధనియాలు వేగాలండి. ధనియాలు ఆల్మోస్ట్ వేగిపోయినాయండి. ఇప్పుడు తీసేద్దాం ధనియాలను కూడా. జీలకర్ర వేసానండి. ఇందులోనే ధనియాల్లోనే జీలకర్ర వేసాను. ఒకసారి మంచిగా వేగాలి. తర్వాత ఎల్లిపాయలు వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని తీసేయాలండి. అంతే. జీలకర్ర వేసానండి. ఇందులోనే ధనియాల్లోనే జీలకర్ర వేసాను. ఒకసారి మంచిగా వేగాలి. తర్వాత ఎల్లిపాయలు వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని తీసేయాలండి. అంతే. ఆయిల్లోనే గోంగూర వేసుకొని మంచిగా దగ్గర పడేదాకా ఉంచుకోవాలండి. గోంగూర సగం దాకా వేగిపోయిందండి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. వేపుకున్న ఇవన్నీ కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందామండి. దొడ్డుప్పు వేస్తున్నానండి. మీరు పల్లీల బదులు నువ్వులు వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. పచ్చగా అయిందండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి పట్టుకుందాం. మిక్సీ అయిందండి. ఇప్పుడు గోంగూర వేసుకొని మెత్తగా పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నామండి. మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాం. పోపు చేసుకుందాం. ఆయిల్ పోసుకుందాం. ఆవాలు, జీలకర్ర పాకు వేసుకున్నానండి. తర్వాత ఎల్లిపాయ దంచుకున్న, పసుపు వేసుకోవాలి. అంతేనండి. పోపు ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిలో పోసుకోవాలి. పసుపు వేసుకోవాలి. అంతేనండి. పోపు ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిలో పోసుకోవాలి. ఈ గోంగూర పచ్చడిలో ఈ పోపు పోసుకోవాలి. చల్లారినాక పోసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అంతేనండి. ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ. ఇది వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.